హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే బటర్ ఫ్రై ఇడ్లీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలకైతే బాగా నచ్చుతాయి అనమాట. ఇప్పుడైతే మనం ఇడ్లీ వేసుకొని ఇలాగా తీసుకోవాలన్నమాట. మనకి ఎన్ని కావాలో అన్ని ఇడ్లీలు కూడా ఇలా వేసుకొని చక్కగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈలోపు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూశారు కదా, ఈ విధంగా నేను ఒక్కొక్క ఇడ్లీని 4 పీసెస్గా కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలన్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయినా పర్వాలేదు, ఆయిల్ అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది ఉంటే అది. నేనైతే బటర్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను బటర్ వేసి బటర్ ఫ్రై ఇడ్లీ చేశాను. ఇప్పుడైతే బటర్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ మళ్ళీ ఫ్లేమ్ ఎక్కువ ఉంటే మాడిపోతుంది తొందరగా బటరు. కొంచెం హీట్ అయిన తర్వాత బటర్ కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బటర్ అనేది పొగొచ్చేస్తుంది. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటోని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచాలి. దాని తర్వాత తగినంత సాల్టు, మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బటర్లో బాగా కలిసే విధంగా, ఈ టమాటో ముక్కలకి పట్టే విధంగా మనం ఈ ఉప్పు కారంని బాగా ఇలా బటర్లో ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటో కెచప్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు టొమాటో కెచప్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఇంకా ఏమీ అవసరం లేదండి. ఇంకా డైరెక్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ ముక్కలన్నీ కూడా వేసుకొని ఈ ఇడ్లీ ముక్కలకి అంతటికీ కూడా ఈ మసాలా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలి. గబగబా కలిపేస్తే ఇడ్లీ ముక్కలు అనేది ఇంకా చిన్న చిన్నగా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హోమ్ మేడ్ సాంబార్ పొడి వేస్తున్నానండి, 1 స్పూను. అది ఇంట్లో చేసింది, బయట చేసింది కాదు, ఇంట్లో చేసింది అయితేనే బాగుంటుంది. ఇలా 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన బటర్ ఫ్రై ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా యమ్మీ ఉందని తింటారు. లంచ్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి.